ఇప్పుడు నేను మరణమయ్యాను, లోకాలను నాశనం చేసేవాడిని. ఈ మాటలు మొదటి అణుబాంబు తయారు చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన జె రాబర్ట్ ఓపెన్హైమర్ చెప్పింది. ఈ భయంకరమైన ఆయుధం ఎంత పవర్ఫుల్దో ఈ మాటలు చూపిస్తున్నాయి. మొదటి అణుబాంబు హిరోషిమా మీద వేశారు ఆగస్టు 7, 1945న. అది ఒక సైనిక స్థావరం. ఈ రోజు చరిత్రలో ఒక బాధాకరమైన గుర్తు. సైన్స్ ఎంత ఎదిగినా దానివల్ల ఎంతటి దారుణాలు జరుగుతాయో ఇది చూపిస్తుంది. హిరోషిమా నాశనం అయిపోయిన మరుసటి రోజు పెద్ద జపనీస్ సైంటిస్ట్ డాక్టర్ యోషియో నిషినా ఇంకా వేరే శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చి ఏం జరిగిందో చూశారు. ఆ నగరం అణుబాంబుతోనే నాశనం అయిందని వాళ్లు చెప్పారు. టోక్యోలో ఉన్న ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. కానీ వాళ్లు మాత్రం యుద్ధం ఆపకూడదని డిసైడ్ చేశారు. ఈ విషయం అమెరికన్ మ్యాజిక్ కోడ్ బ్రేకర్స్ కు తెలిసిపోయింది. జపాన్ అంత దెబ్బతిన్నా కూడా లొంగిపోవడానికి ఒప్పుకోకపోవడం అప్పటి నాయకుల మనస్తత్వం ఎలా ఉందో చూపిస్తుంది. ఇంతలో ప్రెసిడెంట్ ట్రూమన్ పోట్స్డామ్ కాన్ఫరెన్స్ నుంచి తిరిగి వచ్చి హిరోషిమాలో బాంబు వేసిన దాని గురించి మాట్లాడారు. అది ఒక సైనిక స్థావరం అని చెప్పారు. బహుశా దాని భయానకమైన రూపాన్ని ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడానికి అలా చెప్పి ఉంటారు. తరువాత ఆయన జపాన్ యుద్ధం చేసే శక్తిని పూర్తిగా నాశనం చేసే వరకు మేం ఆ బాంబును వాడుతూనే ఉంటాం అని అన్నారు. ఈ మాటలు అమెరికా గెలవాలనే పట్టుదలను చూపిస్తున్నాయి. జపాన్ లొంగిపోయేలా కనిపించకపోవడంతో ఆగస్టు 9, 1945న మరో నగరం మీద దాడి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం రెండోసారి బాంబు వేయడం అప్పటికే చాలా నష్టపోయిన జపాన్ను ఇంకా ఎక్కువ బాధపెట్టింది. ఉదయం 3:47 మేజర్ చార్లెస్ స్వీనీ నడిపిన B-29 సూపర్ ఫోర్ట్రెస్ బాక్సార్ ఫ్యాట్ మ్యాన్ అనే ప్లూటోనియం బాంబుతో టినియన్ ద్వీపం నుంచి బయలుదేరింది. హిరోషిమా, నాగసాకి మీద బాంబు వేసిన ప్లాన్స్ దాదాపు ఒకేలా ఉండటం చూస్తే ఈ దాడులు ఎంత పక్కాగా, ఉద్దేశపూర్వకంగా జరిగాయో తెలుస్తుంది. మిషన్ ప్లాన్ హిరోషిమా లాగే ఉంది. అనోలా గేతో పాటు ఇంకో 2 B-29 విమానాలు గంట ముందు వెళ్లాయి వాతావరణం ఎలా ఉందో చూడటానికి. బాక్సార్తో పాటు 2 పరిశీలన విమానాలు కూడా వెళ్లాయి, ది గ్రేట్ ఆర్టిస్ట్, బిగ్ స్టింక్. ఈ విమానాలు బాంబు దాడి వల్ల ఏం జరిగిందో రికార్డ్ చేయడానికి, సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేయడానికి వెళ్లాయి. మొదటి టార్గెట్ కొకురా. అది ఆయుధాలు, సైనిక పరికరాలు తయారు చేసే చోటు. నాగసాకి రెండో టార్గెట్. కొకురా అంత ముఖ్యమైనది కాబట్టే దాన్ని మొదటి టార్గెట్ గా ఎంచుకున్నారు. స్వీనీ బాంబును రెడీ చేసిన ఎలక్ట్రిక్ సేఫ్టీ ప్లగ్స్ మాత్రం తీయకుండానే బయలుదేరాడు. ఫ్లైట్ బయలుదేరే ముందు చెక్ చేస్తుంటే ఫ్లైట్ ఇంజనీర్ స్వీనీకి విమానంలో ఇంధనం పంపు సరిగా పనిచేయడం లేదని చెప్పాడు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ బాంబు ఎంత ప్రమాదకరమైనదో చూపిస్తున్నాయి. పంపు మార్చడానికి చాలా టైం పడుతుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఫ్యాట్ మ్యాన్ ను ఇంకో విమానానికి మార్చడానికి కూడా అంతే టైం పట్టొచ్చు. అది చాలా డేంజర్ కూడా, ఎందుకంటే బాంబు లైవ్ లో ఉంది. అందుకే టిబిట్స్ స్వీనీ బాక్సార్లో ఉన్న పరిశీలకులతో కలిసి వాతావరణ విమానాల్లోనే మిషన్ కంటిన్యూ చేయాలని డిసైడ్ చేశారు. ఈ నిర్ణయం టైం తక్కువగా ఉండటం మిషన్ ఎంత ముఖ్యమైనదో చూపిస్తుంది. వాతావరణ విమానాలు 2 టార్గెట్లు కొకురా, నాగసాకి క్లియర్ గా ఉన్నాయని రిపోర్ట్ చేశాయి. కానీ తర్వాత ఏం జరిగిందో చూస్తే ఇది నిజం కాదని తెలుస్తుంది. బాక్సార్ యాకుషిమా ద్వీపం దగ్గర మీటింగ్ పాయింట్ కు చేరుకున్నప్పుడు ది గ్రేట్ ఆర్టిస్ట్ కొంచెం సేపటికే వచ్చింది. అయితే బిగ్ స్టింక్ మీటింగ్ కు రాలేదు. ఎందుకంటే అది ఎగరాల్సిన దానికంటే చాలా ఎత్తులో ఎగురుతోంది. యాకుషిమా మీద తిరగమని చెప్పినా అలా తిరగలేదు. బాక్సార్ 15 నిమిషాల కంటే ఎక్కువసేపు తిరగకూడదని ఆర్డరున్నా బిగ్ స్టింక్ కోసం 40 నిమిషాలు వెయిట్ చేసి మీటింగ్ పాయింట్ నుంచి వెళ్లిపోయింది. ఈ ఆలస్యం ఆర్డర్స్ పాటించకుండా స్వీనీ తీసుకున్న నిర్ణయం యొక్క వెయిట్ ను చూపిస్తుంది. విమానం కమాండర్ గా స్వీనీ మొదటి టార్గెట్ కొకురాకు వెళ్లాలని డిసైడ్ చేశాడు. మీటింగ్ పాయింట్ లో ఆలస్యం అవ్వడం వల్ల మేఘాలు, దగ్గరలో ఉన్న యాహతా మీద పెద్ద ఎత్తున బాంబులు వేయడం వల్ల వచ్చిన పొగ కొకురాను కమ్మేసింది. అంతేకాదు యాహతా స్టీల్ వర్క్స్ నల్లటి పొగ రావడానికి కావాలనే బొగ్గు తారును కాల్చింది. ఈ పని తమ నగరాన్ని దాడి నుంచి కాపాడుకోవడానికి జపనీస్ ప్రజలు ఎంత నిరాశగా, గట్టిగా ప్రయత్నించారో చూపిస్తుంది. దానివల్ల కొకురా మీద 70% ఏరియా పొగతో కప్పబడి టార్గెట్ కనిపించలేదు. అందుకే కొకురా అణుబాంబు దాడి నుంచి తప్పించుకుంది. దీని తర్వాత కొకురా అదృష్టం అని పిలుస్తారు. తర్వాత 50 నిమిషాల్లో 3 సార్లు బాంబు వేయడానికి ట్రై చేశారు. ఇంధనం అయిపోతూ విమానం మీద చాలా దాడులు జరిగినా బాంబార్డియర్ కు టార్గెట్ కనపడలేదు. ఈ ప్రయత్నాలు సిబ్బంది ఎంత పట్టుదలగా ఉన్నారో, టార్గెట్ పూర్తి చేయాలని ఎంత గట్టిగా అనుకున్నారో చూపిస్తాయి. 3సారి బాంబు వేయడానికి ట్రై చేస్తున్నప్పుడు జపనీస్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ చాలా దగ్గరగా వచ్చింది. ఇంధనం కూడా తక్కువగా ఉండటంతో బాక్సార్, ది గ్రేట్ ఆర్టిస్ట్ రెండో టార్గెట్ అయిన నాగసాకికి బయలుదేరాయి. కొకురా అదృష్టం అనే పదం ఈ మిషన్ నుంచే వచ్చింది. వాతావరణం పొగ వల్ల నగరం సరిగ్గా కనపడకపోవడం వల్ల అది అణుబాంబు నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన యుద్ధంలో అదృష్టం కూడా ఎలా పనిచేస్తుందో, చిన్న చిన్న విషయాలు కూడా ఎంత పెద్ద ప్రమాదాన్ని తప్పించగలవో చూపిస్తుంది. నాగసాకికి వెళ్లినప్పుడు అక్కడ కూడా పొగ ఉంటే బాంబును ఒకినావాకు తీసుకెళ్లి సముద్రంలో పడేయాలని సిబ్బంది డిసైడ్ చేశారు. ఈ ప్లాన్ ఒకవేళ మిషన్ ఫెయిల్ అయితే బాంబును సేఫ్ గా డిస్పోజ్ చేయాలనే వాళ్ల బాధ్యతను చూపిస్తుంది.
జపనీస్ టైం ప్రకారం ఉదయం 7:50 ప్రాంతంలో నాగసాకిలో ఎయిర్ రైడ్ అలర్ట్ వచ్చింది. కానీ ఉదయం 8:30కి 2 B-29 సూపర్ ఫోర్ట్రెస్ విమానాలు మాత్రమే కనిపించడంతో ఆల్ క్లియర్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మొదటి హెచ్చరిక తర్వాత ఆల్ క్లియర్ ఇవ్వడం రాబోయే భయంకరమైన విషయం గురించి నగర ప్రజలకు ఏమీ తెలియదని చూపిస్తుంది. ఉదయం 10:53కి జపనీస్ వాళ్లు ఆ విమానాలు కేవలం గుజచర్యం కోసమే వచ్చాయని అనుకున్నారు. మళ్లీ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యం రాబోయే ప్రమాదం ఎంత పెద్దదో జపనీస్ వాళ్లు గ్రహించలేకపోయారని చూపిస్తుంది. కొద్ది నిమిషాల తర్వాత జపనీస్ టైం ప్రకారం ఉదయం 11 గంటలకు ది గ్రేట్ ఆర్టిస్ట్ 3 పారాచుట్లకు కట్టిన పరికరాలను వేసింది. ఈ పరికరాల్లో టోక్యో యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన సాగాంకు సంతకం లేని ఒక లెటర్ కూడా ఉంది. అతను కాలిఫోర్నియా యూనివర్సిటీ బర్కిలీలో అణుబాంబు తయారు చేసిన 3 సైంటిస్టులతో కలిసి చదువుకున్నాడు. ఈ లెటర్లో సామూహిక విధ్వంసక ఆయుధాల వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రజలకు చెప్పమని కోరారు. ఈ లెటర్ సైంటిస్టుల యొక్క ముందుచూపును, ఈ ఆయుధాల వల్ల వచ్చే భయంకరమైన పరిణామాల గురించి వాళ్లకున్న భయాన్ని చూపిస్తుంది. ఉదయం 11 గంటలకు బాక్సార్ నాగసాకికి దగ్గరవుతుండగా మేఘాలు అదృష్టవశాత్తు తొలగిపోయాయి. బాంబార్డియర్ కు టార్గెట్ కనపడింది. కొకురా విషయంలో వాతావరణం అడ్డంకిగా మారితే నాగసాకి విషయంలో అది హెల్ప్ చేసింది. ఇది యుద్ధంలో అదృష్టం ఇంకోసారి ఎలా పనిచేసిందో చూపిస్తుంది. ఆదేశించినట్లుగా నగరంలోని పారిశ్రామిక లోయ మీద సుమారు 5 కిలోల లేదా 11 పౌండ్ల ప్లూటోనియం ఉన్న ఫ్యాట్ మ్యాన్ బాంబును వేశారు. ఈ బాంబు ఎంత పవర్ఫుల్దో, ఎంత విధ్వంసం చేయగలదో అర్థమవుతోంది. అది 47 సెకన్ల తర్వాత ఉదయం 11:02 భూమి నుంచి సుమారు 503 మీటర్లు లేదా 1650 అడుగుల ఎత్తులో పేలింది. ఈ పేలుడు దాదాపు నేరుగా 2 ముఖ్యమైన ఇండస్ట్రియల్ టార్గెట్ల మధ్య ఉన్న టెన్నిస్ కోర్టుపై జరిగింది. దక్షిణాన మిత్సుబిషి స్టీల్ ఆయుధ కర్మాగారం, ఉత్తరాన నాగసాకి ఆర్సెనల్ ఉన్నాయి. ఈ ప్లేస్ ప్లాన్ చేసిన హైపో సెంటర్ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు లేదా 1.9 మైళ్ల వాయువ్యంగా ఉంది. టార్గెట్ కొంచెం మారడం వల్ల కూడా విధ్వంసం జరిగిన విధానం మారింది. ఈ పేలుడు 21 కిలోటన్నులకి సమానమైన శక్తిని విడుదల చేసింది. ఈ నెంబర్ అణుబాంబు ఎంత పవర్ఫుల్దో చూపిస్తుంది. నాగసాకి భౌగోళికంగా ఉరాకామి లోయ ఒక అడ్డంకిలా ఉండటం వల్ల చుట్టుపక్కల కొండల వల్ల నగరం యొక్క మెయిన్ పార్ట్ పేలుడు యొక్క పూర్తి శక్తి నుంచి రక్షించబడింది. కానీ పేలుడు జరిగిన ఏరియాలో మాత్రం చాలా విధ్వంసం జరిగింది. నగరం యొక్క భౌగోళికం కొంతమందిని కాపాడినప్పటికీ దెబ్బతిన్న ప్రాంతాల్లో విధ్వంసం ఎంత తీవ్రంగా ఉందో ఇది చూపిస్తుంది. పేలుడు వల్ల మొదట ఏర్పడిన ఫైర్ బాల్ కొన్ని మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరుకుంది. వెంటనే 1 మైలు రేడియస్ లో ఉన్నదంతా కాలిపోయింది. ఈ అగ్నిగోళం యొక్క వేడి దాని పరిధి ఎంత వినాశకరమైనదో చూపిస్తుంది. దాని తర్వాత వచ్చిన షాక్ వేవ్ విపరీతమైన వేడి వల్ల చాలా చోట్ల మంటలు చెలరేగి భవనాలు, రోడ్లు అన్నీ నేలమట్టం అయ్యాయి. ఈ భౌతిక విధ్వంసం యొక్క స్థాయి ఊహించలేనిది. ఈ పేలుడు ప్రాణాంతకమైన రేడియేషన్ కూడా విడుదల చేసింది. దానివల్ల వెంటనే చాలా మంది చనిపోయారు. తర్వాత సంవత్సరాల్లో కూడా చాలా మంది చనిపోయారు. రేడియేషన్ యొక్క భయంకరమైన ప్రభావాలు తక్షణ మరణాలకు మాత్రమే కాదు, తర్వాత సంవత్సరాలలో సంభవించిన అనేక మరణాలకు కూడా కారణమయ్యాయి. బాక్సార్ దానితో పాటు వచ్చిన ది గ్రేట్ ఆర్టిస్ట్ బాంబు వేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వాళ్లు వెంటనే వెళ్లిపోవడం వల్ల తర్వాత జరిగే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంతలో ఇంతకు ముందు విడిపోయిన బిగ్ స్టింక్ 160 కిలోమీటర్లు లేదా 100 మైళ్ల దూరం నుంచి పేలుడును చూసింది. ఏం జరిగిందో చూడటానికి పైకి ఎగరింది. బిగ్ స్టింక్ లేట్ గా రావడం కూడా మిషన్ ఎంత గందరగోళంగా జరిగిందో చూపిస్తుంది. వెంటనే చనిపోయిన వాళ్ల సంఖ్య 40,000 నుంచి 75,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. తర్వాత నెలల్లో, సంవత్సరాల్లో గాయాల వల్ల, రేడియేషన్ వల్ల ఇంకెంతో మంది చనిపోయారు. ఈ నెంబర్లు అణుబాంబుల వల్ల ఎంతమంది చనిపోయారో చూపిస్తాయి. ఒషిమా బాంబు దాడి తర్వాత నాగసాకిలో దాదాపు 200 మంది ఆశ్రయం పొందారు. కానీ వాళ్లు మళ్లీ ఇంకో అణుబాంబు పేలుడును అనుభవించారు. ఈ వ్యక్తులను డబుల్ సర్వైవర్స్ అని పిలుస్తారు. ఈ విషాదకరమైన నిజం అణుయుద్ధం ఎంత భయంకరమైనదో అది మళ్లీ వస్తుందో చూపిస్తుంది. వారిలో 9 మంది 2 నగరాల్లోని బ్లాస్ట్ జోన్లో ఉన్నట్లు చెప్పారు. టోటోము యమగుచి 2 బాంబు దాడులకు అధికారికంగా గుర్తింపు పొందిన మొదటి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి. అతని కథ అణుబాంబుల వల్ల మనుషులు ఎంత బాధపడ్డారో వ్యక్తిగతంగా చూపిస్తుంది. అతను హిరోషిమాలో గ్రౌండ్ జీరో నుంచి 3 కిలోమీటర్లు లేదా 1.9 మైళ్ల దూరంలో ఉన్నట్లు చెప్పారు. బాంబు పేలినప్పుడు అతను బిజినెస్ ట్రిప్ లో ఉన్నాడు. అతని ఎడమవైపు బాగా కాలిపోయింది. అతను రాత్రి హిరోషిమాలోనే ఉన్నాడు. అతను బతకడం అనేది చాలా ఆశ్చర్యం. అతను బాంబు దాడికి ముందు రోజు ఆగస్టు 8న తన సొంత ఊరైన నాగసాకికి వచ్చాడు. అక్కడ తన బంధువుల కోసం వెతుకుతుంటే రేడియేషన్ ప్రభావానికి గురయ్యాడు. యమగుచి 2010లో కడుపు క్యాన్సర్తో చనిపోయాడు. అతని మరణం బాంబు దాడి వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను గుర్తు చేస్తుంది. బాక్సాటినీ నుంచి బయలుదేరడానికి కొన్ని గంటల ముందు సోవియట్ విదేశాంగ మంత్రి మొలోటోవ్ ఆగస్టు 9న అర్ధరాత్రి 2 నిమిషాలకు టోక్యోకు సోవియట్ జపనీస్ తటస్థ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. టోక్యో టైం ప్రకారం సోవియట్ సైనికులు, ట్యాంకులు, ఎయిర్ ఫోర్స్ మంచూరియా మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటన
జపాన్ను లొంగదీసుకోవడానికి మిత్రరాజ్యాలు కలిసి ఎలా ప్లాన్ చేశాయో చూపిస్తుంది. 4 గంటల తర్వాత టోక్యోకు సోవియట్ యూనియన్ అధికారికంగా యుద్ధం ప్రకటిస్తున్నట్లు వార్త వచ్చింది. సోవియట్ మధ్యవర్తిత్వం కోసం జపనీస్ గవర్నమెంట్ పెట్టుకున్న చివరి ఆశ కూడా పోయింది. జపాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అయినప్పటికీ జపనీస్ సైన్యం యొక్క పెద్ద నాయకులు దేశంలో మార్షల్లా పెట్టడానికి రెడీ అయ్యారు. యుద్ధ మంత్రి అనామి కూడా సపోర్ట్ చేశాడు. శాంతి కోసం ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లను ఆపడానికి ఇలా చేశారు. ఈ పని జపనీస్ సైనిక నాయకులు లొంగపోవడానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూపిస్తుంది. బాక్సార్ ఫ్యాట్మ్యాన్ బాంబును వేయడానికి కొన్ని గంటల ముందు ఆగస్టు 9, 1945 ఉదయం బిగ్ సిక్స్ అధికారికంగా కలిసి పరిస్థితి గురించి చర్చించారు. ఈ సమావేశం జపనీస్ నాయకుల మధ్య ఉన్న విభేదాలను, లొంగపోవడం గురించి వాళ్ల సంక్లిష్టమైన చర్చలను చూపిస్తుంది. పూర్తి కేబినెట్ మధ్యాహ్నం 2:30 గంటలకు కలిసి రోజంతా లొంగపోవడం గురించి మాట్లాడుకున్నారు. అనామి గెలవడం కష్టమని ఒప్పుకున్నా యుద్ధం కొనసాగించాలని వాదించాడు. ఈ వాదన జపనీస్ సైనిక నాయకుల యొక్క పట్టుదలను, పోరాడాలనే వాళ్ల సంకల్పాన్ని చూపిస్తుంది. ఈ సమావేశంలో హిరోషిమా బాంబు దాడి, మంచూరియా మీద సోవియట్ దాడి గురించి మెయిన్గా చర్చించారు. ఈ 2 సంఘటనలు జపాన్ను చాలా ఒత్తిడిలో పెట్టాయి. వాళ్లు మాట్లాడుకుంటుండగానే నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగిందని న్యూస్ వచ్చింది. ఈ వార్త వాళ్ల చర్చలను ఇంకా కష్టతరం చేసింది. లొంగపోవాలనే నిర్ణయం ఎంత ముఖ్యమో చెప్పింది. సాయంత్రం 5:30 గంటలకు సమావేశం ముగిసింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమావేశంలో పోట్స్డామ్ ప్రకటనను అంగీకరించడానికి బిగ్ సిక్స్ డివైడ్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ సుజుకి, విదేశాంగ మంత్రి టోగో, అడ్మిరల్ యోనై లొంగపోవడానికి ఒప్పుకున్నారు. యుద్ధ మంత్రి అనామి, జనరల్ ఉముజు, అడ్మిరల్ టొయోటా కొన్ని కండిషన్స్ తో యుద్ధం కొనసాగించాలని అన్నారు. ఈ డివైడ్ జపనీస్ నాయకుల మధ్య ఉన్న లోతైన విభేదాలను, యుద్ధం యొక్క భవిష్యత్తు గురించి వాళ్లకున్న వేర్వేరు అభిప్రాయాలను చూపిస్తుంది. వాళ్లు జపాన్ను ఆక్రమించకూడదు, వాళ్ల స్వంత యుద్ధ నేరాల విచారణలు వాళ్లే చేసుకోవాలి అనే కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ లొంగిపోవాల్సిన అవసరం ఉందని తెలిసినా వాళ్ల జాతీయ గౌరవాన్ని కాపాడుకోవాలనే కోరికను చూపిస్తాయి. బిగ్ సిక్స్ ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో ప్రైమ్ మినిస్టర్ సుజుకి చక్రవర్తి హిరోహిటో సహాయం కోసం రాజభవనానికి వెళ్లారు. ఈ పని జపనీస్ రాజకీయ సంప్రదాయంలో ఒక పెద్ద మార్పు. ఎందుకంటే చక్రవర్తి డైరెక్ట్ గా రాజకీయ విషయాల్లో కలగజేసుకోవడం చాలా అరుదు. ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజాము వరకు ఒక ఇంపీరియల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇది ఒక ముఖ్యమైన, అసాధారణమైన విషయం. ఎందుకంటే చక్రవర్తి సాధారణంగా రాజకీయ నిర్ణయాల్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వరు. ఈ సమావేశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జపాన్ భవిష్యత్తును డిసైడ్ చేయడంలో చక్రవర్తి యొక్క పాత్ర పెరుగుతూ వచ్చిందని ఇది చూపిస్తుంది. సమావేశంలో ఇరువైపుల వాదనలు వినిపించారు. లొంగిపోవడానికి ఒప్పుకున్న వాళ్లు, ఒప్పుకోని వాళ్లు తమ వాదనలు చెప్పారు. చివరికి చక్రవర్తి హిరోహిటో యుద్ధం ఆపాలని తన కోరికను చెప్పారు. ఇంకా విధ్వంసం, బాధలు జరగకుండా ఉండాలంటే జపాన్ భరించలేనిది కూడా భరించాలి అని అన్నారు. చక్రవర్తి తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధం ఆపడానికి, ఇంకా ప్రాణనష్టం జరగకుండా ఉండటానికి ఒక టర్నింగ్ పాయింట్. అతనికొకటే సామ్రాజ్య సంస్థ ని కాపాడే ఒక కండిషన్తో పోట్స్డామ్ ప్రకటనను అంగీకరించడానికి ఒప్పుకున్నాడు. చక్రవర్తి పెట్టిన ఈ కండిషన్ వాళ్ల జాతీయ గుర్తింపును, సంప్రదాయాలను కాపాడుకోవాలనే కోరికను చూపిస్తుంది. ఆగస్టు 14న హిరోహిటో రికార్డ్ చేశారు ఆ రోజు తన లొంగుబాటు ప్రకటన. ఈ ప్రకటన రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అధికారికంగా ఓడిపోయిందని చెప్పింది. ఆ రోజున అనామి మిగిలిన క్యాబినెట్తో కలిసి లొంగుబాటు పత్రం మీద సంతకం చేసి మరుసటి రోజు ఉదయం సెపుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అనామి చేసిన పని జపాన్ యొక్క సైనిక సంప్రదాయాన్ని, ఓటమి యొక్క అవమానాన్ని అంగీకరించడానికి అతను ఎంత బాధపడ్డాడో చూపిస్తుంది. అతను రాసిన సూసైడ్ నోట్లో, నేను నా చావుతో చక్రవర్తికి జరిగిన పెద్ద తప్పుకు వినయంగా క్షమాపణలు కోరుతున్నాను అని రాశాడు. ఈ మాటలు అతని యొక్క విధేయతను, బాధ్యత యొక్క భావాన్ని చూపిస్తాయి. జపాన్ అధికారికంగా ఆగస్టు 15, 1945న మిత్రరాజ్యాలకు లొంగపోయింది. ఈ రోజు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు. లొంగుబాటు పత్రాలపై అధికారికంగా సెప్టెంబర్ 2, 1945న టోక్యో బేలోని యుఎస్ఎస్ మిస్సోరీలో సంతకం చేశారు. ఈ వేడుక మిత్రరాజ్యాలు గెలిచాయని, జపాన్ అధికారికంగా లొంగపోయిందని చూపిస్తుంది. 1959లో హిరోషిమా మీద అణుబాంబు వేసిన అనోలా గేకి పైలట్ గా ఉన్న జనరల్ టిబిట్స్ పెర్ల్ హార్బర్ పై మొదటి దాడికి నాయకత్వం వహించిన జపనీస్ అధికారి కెప్టెన్ ఫువాతో కలిసి మాట్లాడారు. ఈ మీటింగ్ ఒకప్పుడు శత్రువులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను పంచుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సంభాషణలో టిబిట్ ఫువాతో, మీరు పెర్ల్ హార్బర్ లో మమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచారు అని అనగా, అతను, హిరోషిమాలో మీరు మాకు ఏమి చేశారని అనుకుంటున్నారు అని బదులిచ్చాడు. ఈ సమాధానం జపనీస్ వాళ్లకు ఎంత బాధ కలిగిందో, వాళ్ల ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను చూపిస్తుంది. ఫువా ఇంకా అతనితో, మీరు సరైన పని చేశారు. ఆ సమయంలో జపనీస్ వాళ్ల వైఖరి చాలా మతోన్మాదంగా ఉండేది. వాళ్లు చక్రవర్తి కోసం చనిపోతారు. ప్రతి ఒక్కరూ, మగ, ఆడ, పిల్లలు కూడా అవసరమైతే కర్రలు, రాళ్లతో ఆ దాడిని ఎదుర్కొనేవాళ్లు. జపాన్పై దాడి చేస్తే ఎంతమంది చనిపోయేవారో మీరు ఊహించగలరా? అది చాలా భయంకరంగా ఉండేది. ఫువా చెప్పిన ఈ మాటలు
అణుబాంబు దాడుల వల్ల కలిగే భయంకరమైన పరిణామాలను, జపాన్పై దాడి చేస్తే ఎంతమంది చనిపోయేవారో చూపిస్తుంది. జపనీస్ ప్రజలకు దాని గురించి అమెరికన్ ప్రజల కంటే ఎక్కువ తెలుసు. ఫువా చేసిన ఈ కామెంట్ అణుబాంబు దాడుల యొక్క నిజమైన భయానకతను జపనీస్ ప్రజలు ఎంతగా అనుభవించారో నొక్కి చెబుతుంది. హిరో ఒనోడా అనే జపనీస్ సైనికుడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా దాదాపు 30 సంవత్సరాలు లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. అతని విధేయత, బతికి బట్టకట్టడం చాలా గొప్ప విషయం. ఒనోడా కథ యుద్ధం అయిపోయిందని కొందరు ఎంత కష్టపడి నమ్మారో చూపిస్తుంది. ఒనోడా ఇంపీరియల్ జపనీస్ ఆర్మీలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఫిలిప్పీన్స్లోని లుబాంగ్ ద్వీపంలో ఉన్నాడు. 1945 ఆగస్టు 19న యుద్ధం అయిపోయినప్పుడు ఒనోడా అతనితో ఉన్న కొద్దిమంది సైనికులకు దాని గురించి తెలియదు లేదా నమ్మడానికి ఇష్టపడలేదు. వాళ్ల యొక్క గట్టి నమ్మకం వాళ్ల యొక్క తీవ్రమైన విధేయతను చూపిస్తుంది. వాళ్లు మొదట అక్టోబర్ 1945లో జపాన్ లొంగిపోయినట్లు ఒక కరపత్రం చూశారు. కాని అది మిత్రరాజ్యాల ప్రచారం అని కొట్టిపారేశారు. వాళ్లు నమ్మకపోవడం యుద్ధం అయిపోయిందని ఒప్పుకోవడానికి వాళ్లకున్న ఇష్టాన్ని చూపిస్తుంది. 1974లో జపనీస్ గవర్నమెంట్ ఒనోడా యొక్క మాజీ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ తానిగుచిని కనుక్కున్నప్పుడు మాత్రమే కథ మారింది. అతను లుబాంగ్కు వెళ్లి ఒనోడాను అధికారికంగా తన డ్యూటీ నుంచి రిలీవ్ చేశాడు. తానిగుచి కల్పించుకోవడం ఒనోడా యొక్క నమ్మకాన్ని మార్చడానికి అవసరమైంది. మార్చి 1974 ఉచి స్వయంగా ఒనోడాకు ఆర్డర్స్ ఇచ్చి యుద్ధం నిజంగా అయిపోయిందని నమ్మించాడు. ఉచి స్వయంగా కలవడం ఒనోడాను ఒప్పించడంలో మెయిన్ రోల్ పోషించింది. జపాన్, సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా కురిల్ దీవుల గురించి గొడవ వల్ల ఇంకా అధికారికంగా శాంతి ఒప్పందం చేసుకోలేదు. అందుకే రెండో ప్రపంచ యుద్ధం ఇంకా ముగియలేదని చాలా మంది అంటారు. ఇది ఇప్పటికీ ఒక సమస్యగానే ఉండిపోయింది. గతం యొక్క నీడ వర్తమానం మీద పడుతూనే ఉంది. ఈ కొనసాగుతున్న గొడవ రెండో ప్రపంచ యుద్ధం యొక్క శాశ్వతమైన పరిణామాలను, ప్రపంచ రాజకీయాల మీద దాని ప్రభావం ఇంకా ఉందని చూపిస్తుంది.